ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంది గ్రీన్ చెట్లు కనిపిస్తున్నాయని చూస్తున్నారా? నేనైతే ఊర్లో ఉన్నాను. అందరు టీవీల దగ్గర ఏం చేస్తున్నారు? నేనైతే మార్నింగ్ లేచాను, చెట్టు లేచి టీ అయితే తాగాను. నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను అంటే బాయ్ దగ్గరికి వెళ్తున్నాను. ఏం చేస్తున్నానంటే మీకు చూపిస్తా ఏం చేస్తున్నాను చూడండి. అంతా మీకు ఎట్లా మంచిగా ఇప్పుడైతే పచ్చని పొలాలు అయితే ఉండవు, మొత్తం శెల్కలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పొలాల టైం కాదు కదా. చూడండి మొక్కజొన్న సైడ్ ఎలా వస్తున్నారు. మొత్తం శెల్కలే ఉన్నాయి కదా. చూడండి, ఇక మామూలు అయితే వరి కొయ్యాలి. వరి కొయ్యడానికైతే నేను కూడా వచ్చాను. అమ్మలు ఒకరు చేస్తుంటే మనం చూడలేము కదా, అందుకని వచ్చా అనమాట. చూడండి, మీకు ఈరోజు బ్లాగ్ మొత్తం చూపిస్తా, చూసేయండి. ఎందుకంటే రైతు కష్టం తెలియాలి కదా మీకు కూడా. నేను రైతు బిడ్డను కాబట్టి నాకు ఆ రైతు కష్టం తెలుసు కాబట్టి నేనైతే పని చేయడానికి అయితే వచ్చిన. ఇంటి దగ్గర ఉంటే బాగా కొంచెం అని వెళ్ళిపోయేద్దామని అయితే వచ్చిన. చూడండి, ఇదైతే సీడ్ వరి, ఆడమ్మగ వరి. మామూలు లోకల్ అయితే మిషన్ పెట్టి కోసేవాళ్ళము, కానీ మధ్యలో 2 సార్లు అప్పుడు నాటేసినప్పుడు చూపించాను కదా, అవైతే కొయ్యాలి ఫస్ట్. కోసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆడి వరి ఇదైతే మొత్తం కనిపిస్తుంది కదా, అదైతే మిషన్ పెట్టి కోస్తామన్నమాట. 2 సార్లు కోసినప్పుడు మీకు చూపిస్తాను, సరేనా? ఇంకా మా అబ్బాయి అయితే వచ్చిండని తీసుకొచ్చిండు కదా, ఇప్పుడు మళ్ళీ మా అమ్మని నాన్నని తీసుకొస్తాడు. ఇప్పుడు వెళ్తాడనమాట. వెళ్ళానా తీసుకురాపో. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల మొత్తం ఖాళీ శెల్కలు పొలాలు ఉన్నాయి కదా. ఎందుకంటే అందరి పనులు అయిపోయాయి. అంటే లోకల్ పెడితే మాది కూడా అయిపోతుండే, కాకపోతే సీడ్ పెట్టాం కాబట్టి లేట్ అయిపోయింది. ప్లీజ్, నేనైతే వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయలేకపోయాను. ఇదైతే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఒక 20 days బ్యాక్ అనమాట. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ అయితే నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే రైతుల కష్టాలు మీ అందరికి తెలియాలని నేనైతే వీడియో అయితే తీసాను. అలాగే అని అప్లోడ్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడైతే చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో అయితే లేట్ అయిపోయింది, అయినా కానీ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రైతుల కష్టము ఎంత కష్టపడుతున్నారో ఎండలో నేను స్వయంగా చూశాను కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే తీసాను అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏం చేస్తున్నారు? చూడండి, అయితే వరికి వస్తున్నా. మేము మస్తు కష్టం అండి రైతు. మా అమ్మ నాన్న వరికి వస్తున్నారు. చూడలేక నేను కూడా వెళ్ళిపోద్దామని వచ్చాను. మొగసాలకు వస్తున్నామండి. సీడ్ పెట్టాము కదా, మీకు నాటేసినప్పుడు చూపించాను కదా. ఇప్పుడైతే మేము మొన్న అమ్మ వాళ్ళైతే ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ మొత్తం కోసిర్రు. ఇక్కడ నుంచి అక్కడ వరకు 2 days. ఇప్పుడు ఇవాళ మొత్తం ఇటుకు వస్తున్నాము. ఒక మడి మార్నింగ్ అయితే 7కి వచ్చి 10 వరకు ఒక మడి కోసాము ముగ్గురము. ఇంకా నేనైతే వాళ్ళంతా కోయలేకపోయినా, ఇంకా కొంచెం కోస్తాను కదా, అందుకని బయట దగ్గరకు వచ్చాను. నేనైతే కొంచెం అలా కొంచెం అని హెల్ప్ అవుతుందని చేస్తున్నాను అనమాట పని. ఎందుకంటే కూలీలు అయితే ఎవరు రావట్లేదు. ఈ ఎండకు వరి అంతా కుచ్చుకపోతుంది కదా, అందుకని చెప్పి అస్సలు కూలీలు అయితే రావట్లేదు. మేమే వస్తున్నాము. రేపు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మడి కోస్తున్నాం అనమాట. ఫుల్ ధూపు అవుతుంది ఎండకు. అసలు ఎన్ని వాటర్ తాగినా అసలు ధూపు అయితేనే ఉంది. నేనైతే నీళ్ళు ఆడడానికి వచ్చిన. ఇది మా ఎడ్లు ఇవన్నీ ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. అరటి చెట్లు, ఈ చిలికల మొక్కజొన్న ఉండే, ఇప్పుడు ఏం లేదు, మొత్తం ఖాళీ. మరొకటి వస్తే పనులు ఏముండవి. ఇవాళ మేటే కదా, కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. కార్మికుల కన్నా ఒక్కరోజు హాలిడే ఉంది, కానీ ఇంకా రైతులకైతే అసలు రోజు పనే ఉంటుంది. పాపం వాళ్ళు అసలు ఎంత కష్టపడతారో. రైతుల కోసం ఒకసారి జై జవాన్ జై కిసాన్. ఎందుకంటే రైతు బిడ్డగా పుట్టి నేను కూడా ఈరోజు కష్టపడుతున్నా. ఆ కష్టం విలువ నాకు తెలుస్తుంది. అందుకనే జై జవాన్ జై కిసాన్ మళ్ళొకసారి. ఇంకా మేమైతే వాటర్ తాగడానికి వచ్చాము. ఇక్కడ ఎండకు వాటర్ కూడా వేడెక్కిపోతున్నాయి. అందుకని చెప్పి వాటర్ అయితే మేము ఏం చేస్తున్నాము చూపెడతానో చూడండి. ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చిన ఎప్పటికే వేడెక్కుతాయి కదా, అందుకని చెప్పి వాటర్ వేడెక్కకుండా బాటిల్ అయితే ఇలా వేసాము. ఇట్లా వేస్తే చల్లగా ఉంటుంది అనమాట. వాటర్ వేడి కావు. ఇట్లా తీసుకొని తాగుతాము ఇప్పుడు నీళ్ళు. చూడండి, అందరూ వరి కోసి వడ్లు నింపుకున్నారు. మాది లోకల్ వరి అయితే మేము కూడా మిషన్ పెట్టి కోపించే వాళ్ళం, సీడు కదా. అందుకని చెప్పి మొగసాలు కోసిన తర్వాత కాడసార్లకైతే మిషనే పెడతాము. చూడండి, కింద అయితే స్టార్ట్ చేసాము. ఇందాకనే పైన ఒక 2-3 పెట్లు ఉంటుంది వేసి కిందకైతే వచ్చినాం. అక్కడ మా అమ్మకు వస్తుంది, సైడ్ మా నాన్నకు వస్తున్నాడు. బాపు తాగుతావా వాటరు?
దా కొంచెం పర్వాలేదు చేసాలే. ఇదంతా తాలు ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎండిపోయింది. ఎంత కష్టపడి పెడితే మొత్తం తాలే. ఎన్ని నెలతో ఏమో చూడాలి. ఎంత కష్టమో అసలు. ఇప్పుడు ఇదంతా పోయాలా పాప మనం సాయంత్రం వరకు అయిపోతుందా? సగం అవుతుంది ఎలా సగం అయ్యేటట్టు. ఎంత కోసినావు చెప్పు. ఇప్పుడు ఇక్కడ దాకా పోతామా? ఇక్కడ నుంచి ఇప్పుడు సగం వెళ్తాం కావచ్చు. అయిపోయే ముందు కూడా ఒకసారి చూపిద్దాం. ఈ వడ్లు ఇదంతా తాళే కనిపెడుతుంది బాపు. వడ్లు ఏమి వెళ్తాయి అసలు? ఇలా వెళ్తాయి అంటావు ఏమన్నా? మొత్తం తాళే ఉన్నది. సగం ఎలుకలకే వినాయా? ఇదంతా ఎలుకలతో వినేయండి. మాట్లాడు బాపు. చూడు బాపు చూడు సీరియస్గా పని చెప్తాడు. రైతుల కష్టం అంటే అసలు ఉంటుంది. రైతులు మాట్లాడడానికి తినడానికి కూడా టైం ఉండదు కదా. నేనైతే ముచ్చట పెడతాను పని చేద్దామని వచ్చి అను. ఎక్కడి నుంచి వచ్చినా? హైదరాబాద్ నుంచి వచ్చి కొత్తలేనా? లగాన్స్ అంటే మీరు 2 వెళ్తే నేను ఒకటో వెళ్తానేనా? చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా అంటుండో. పని చేసేదే కాకుండా ఇంకా అంతేనా? చూడండి వీడియో పెట్టినా అట్లా మాట్లాడుతాను అనమాట. మా అమ్మ చూడు. మా అమ్మ అయితే మేము ఒకటి వెళ్తే మా అమ్మ 2 వెళ్తుంది. 2 వెళ్ళి పటాపట కోసుకుంటూ వచ్చి మమ్మల్ని తిరుగుతుంది. కొయ్యి నీళ్ళు తాగుతుంది అలసిపోయి. ఇక వెళ్తే మేమన్న వడ్లు తాలు ఉన్నారు చెప్పు. ఎందుకు అంతగానే వెళ్ళా? ఇంత కష్టపడి వెళ్తాయని ఇట్లా పెడితే మొత్తం తాళయింది పైసలక. చూడరు ఎందుకంటే బాధతో అట్లా అంటుంది అనమాట. ఇక చూడు కనిపిస్తుందా మొత్తం తాలే. అసలు ఎన్నో ఒక 10 గింజలకు మొత్తం 10 గింజలు ఉన్నట్టున్నాయి ఒక తాళి. మొత్తం తాలే. ఎక్కువ పైసలు వస్తాయని పెడితే ఇట్లా మొత్తం లాస్. అందుకే ఆశ ఉండదు కదా మనుషులకు. సంవత్సరం 6 నెలల పంటకు 50,000 అట్లా వస్తాయా? ఏమైంది మరి పెడితే 50,000 వచ్చేటట్టు అన్నాయా? అంతేనా? నాట్లకు వీటి పెట్టుబడికి అవుతాయా? పెట్టుబడి మందం నాటుకూలు వేసినప్పుడే 10,000 అయినాయి కదా. నాటుకూలకు 10,000, వరి కలుపులకు 3,000, మందులకు 5,000, మొత్తం లెక్కేసుకుంటే 20,000 దాడుతుందిగా. ఇప్పుడు వరికి వస్తే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు అయితే ఈవినింగ్ వరకు అయితే వరి అయితే కోసేసి ఇంటికి వచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హడావిడిగా మళ్ళీ 6 అవుతుంది. చూడండి కనిపించింది కదా టైము. 6 కూడా అవ్వలేదు ఇంకా. బావి దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే మేమైతే బయలుదేరాము. ఎందుకంటే మళ్ళీ ఎండ అయిందంటే అసలు కోయలేకపోతున్నాము. 9:30 వరకు ఫుల్ ఎండ కొడుతుంది. అప్పటి వరకు వచ్చేస్తున్నాము 9:30 వరకే. ఇంకా నేను మార్నింగ్ ఈవినింగ్ అయితే కోసాము. ఒక మడి ఉంది, సగం మడి ఉందన్నమాట. అది కోసాము. చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది. మేమైతే కోసింది వీడియో తీసి మీకు చూపించలేకపోయాను. ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇంకా ఎండ కొడుతుందని చెప్పేసి వీడియో అయితే ఫోన్ అయితే పక్కన పెట్టేసి పని మీదనే ఉన్నామన్నమాట. అందుకని చెప్పి మేమైతే కష్టపడింది మీకైతే చూపించలేకపోయాము. తర్వాత మొత్తం ఫైనల్ అయిపోయాకైతే చూపిద్దామనేది ఈ వీడియో తీశాను. ప్లీజ్ వీడియో నచ్చితే అయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి నెక్స్ట్ టైం ఏదైతే పెడుతున్నామన్నమాట. వరికోసలు అయిపోయినాక ఇవి చిన్న చిన్న క్లిప్లు అయితే వీడియోలో నేను పోస్ట్ చేశాను. కొన్ని వీడియోస్ అయితే మొత్తం అయితే చూపించలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పని చేస్తూ వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది. పిల్లల్ని తీసుకొద్దామన్నా బావి దగ్గరికి ఎండ వేడి అట్లా మేమే తట్టుకోలేకపోయాము. ఎందుకని చెప్పి ఇంకా నేనైతే అన్నీ తీయలేదు. ఇంకా కొన్ని క్లిప్స్ మాత్రం తీశాను. అవి మాత్రం మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను, చూపిస్తున్నాను కూడా. ప్లీజ్ తప్పగా అయితే అనుకోవద్దు. నేను మొత్తం చూపిద్దాం అనుకున్నా కానీ ఎందుకంటే రైతు కష్టాలు నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు కాబట్టి అదైతే మీకు చూపిస్తున్నాను. రైతులకు మరొకసారి జై జవాన్ జై కిసాన్. రైతులు బాగుంటేనే మనం బాగుంటాము. ప్లీజ్ సపోర్ట్. చూడండి పూర్తిగా అయితే వడ్లు అయితే ఏం వెళ్ళలేదు అసలు. మొత్తం తాళే వెళ్ళింది. ఫైనల్గా అంత కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే పెట్టుబడి కూడా వెళ్ళలేదు. బాయ్.